అంటే మీ దృష్టిలో సార్ చాలా మంది కూడా బీసీల కోసం పోరాడుతున్నాం, బీసీల ఎజెండా మా ఎజెండా, బీసీలే మా ప్రాణం మా శ్వాస అనుకుంటా అనేక డైలాగులు చెప్తూ ఉంటారు. సమయాన్ని మేము ఖర్చు పెడతా ఉన్నాం, మీరు మాకు ఆర్థిక సహాయాలు చేయాలని అనుకుంటా ఫండింగ్ కూడా రేజ్ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు తగిలిరా? అంటే ఇప్పుడు నా దగ్గర అట్లీస్ట్ అంటే ఇప్పుడుండే దాస్ సురేష్ ఇల్లు కాకుండా ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఇంతకుముందున్న లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర నుంచి ఫైనాన్షియల్గా తీసుకుపోయిన వాళ్ళే సార్. ఇప్పుడు మా కొందరు ఉన్నారు ఏమని, సార్ మాకు ఏమీ లేదు సార్, సరిగ్గా లేదు సార్, మేము చేస్తున్నామంటే నేను చాలా మటుకు సాయం చేశాను. కొందరికి నాకు బాగా ఇతను తిరుగుతే కనుక బీసీలకు ఉపయోగపడతాడంటే వాళ్ళకి మోటార్ బైక్ కూడా ఇచ్చేసాను నేను. ఓకే, అంటే అట్లా మీకు వాళ్ళ ఏ ఉద్దేశంతో అయితే మీరు ఇచ్చారో డబ్బులు, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళకి చేదోడు బదులు ఆ భావజాలాన్ని వ్యాప్తి చెందిందా వాళ్ళ వల్ల? లేదంటే భావజాలం వ్యాప్తి చెందిందంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకసారి సంపాదనకు మరిగిన తర్వాత ఈ బీసీసీ చెప్పుకొని ఇంకా దే కెనాట్ స్టాప్, వాళ్ళు ఇంకా ఉండలేరు. ఎక్కడ పోయినా కూడా ఇదే చేసేస్తారు. కానీ మా అటువంటి ఏమంటే మేము ఎస్పెషలీ రామకృష్ణ వచ్చేసి ఒక్కరి దగ్గర నయా పైసా నేను తీసుకోలేదు. ఓకే, నా డబ్బులే నేను ఎప్పుడు నా చేయి ఇస్తే కానీ నా చేయి ఇట్లా ఎప్పుడు లేదు. ఓకే, ఎప్పుడు లేదు. అండ్ నేను భగవంతుని ప్రార్థించేది ఏమంటే ఎప్పటికి కూడా ఆ పరిస్థితి నాకు కల్పించొద్దని. ఇంతవరకు ఆయన కల్పించలే. ఓకే, ఎప్పుడు కూడా నా చేయి ఇంతే ఏమి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే నారుగొని నడుమధ్య ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేనే నడుపుకుంటూ వచ్చాను పార్టీని. ప్రతి ఎలక్షన్స్లో కూడానండి, నేషనల్ లెవెల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేస్ ఎంపీస్ను కూడా మేము నిలబెట్టాం. ఈవెన్ 2024లో కూడా నిలబెట్టాము కంటిన్యూస్గా. అందుకే ఏమైపోయిందంటే ఈ మధ్య 384 ఇది పార్టీలను చిన్న చిత్తగా పార్టీలను అన్నింటి కూడా తీసేశారు. అవును, మాది తీయలేకపోయారు. అందరూ కూడా బీసీ నెట్వర్క్ ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ మేము అకౌంట్స్ కూడా కరెక్ట్గా అకౌంట్స్ ఎవ్రీ ఇయర్ అకౌంట్స్ పోతుంది, బ్యాలెన్స్ షీట్ వాళ్ళకు పోతుంది, స్టేట్కు పోతుంది. ఏమి మా అకౌంట్స్ కూడా క్లియర్గా ఉంటాయి. మేము ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని వేసుకునేది కాదు. నేను నా డబ్బులు మా పిల్లలందరూ కూడా ఈ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ బ్యాంకులో వేస్తారు. అది ఎంత ఉందో చూసుకుంటాము. అంత 1 లక్ష 2 లక్షల కంటే ఎక్కువ బదులండి వాళ్ళందరూ వేసేది కూడా. బట్ నేను నా దగ్గర నుంచి కూడా స్పెండ్ చేస్తాను. నేను ప్రతి ఒక్క లాస్ట్ టైం 25 మెంబర్స్ని పెట్టానండి 2014లో. ఐ గేవ్ అట్లీస్ట్ 5 lakhs టు ఈచ్. ఓకే సార్, ఇవంతా చేసిర్రు, టికెట్లు ఇచ్చిర్రు, లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళు పోటీ చేయాలనుకుంటారు, వాళ్ళు అదే విధంగా పని చేసిరా లేదంటే డబ్బులు తీసుకొని ఊరుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు? పని చేశారు, కొందరు పని చేశారు, కొందరు పని చేయలేదు. కొందరు ఏమంటే కనుక 1 లక్ష రూపాయలు స్పెండ్ చేసి కొంతమంది వాళ్ళు పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. కొన్ని నేనంతా ఎంక్వైరీ చేస్తాం కదండి. కానీ ఇప్పుడు బీసీ మూమెంట్ బలపడాలంటే ఇవన్నీ మేము ఓర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక లీడర్ను మనం అన్నామనుకోండి, అతను ఇంకా కొందరికి స్ప్రెడ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే మూమెంట్కు కొంత పర్సెంటేజ్ తగ్గుతూ వస్తుంది. సో ఆ విధంగా పర్సెంటేజ్ తగ్గకుండా నేనేమన్నా అంటే ఏ లీడర్ను విమర్శించలే నేను. ఓకే సార్, తెలంగాణ గడ్డ నుండి అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణ ప్రాంతం నుండి పుట్టినటువంటి ఉద్యమాలు అనేకం విజయం సాధించినాయి. అటు తెలంగాణ ఉద్యమం అయితేనేమి, అటు రైతాంగ పోరాటాలు అయితేనేమి, ఇప్పుడు బీసీ మూమెంట్ కూడా తెలంగాణలో చాలా బలంగా అనిపిస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి 42% డిక్లరేషన్ అని చెప్పిండు, దానిపైన కూడా చాలా బలమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్? గతంలో రాహుల్ గాంధీతో కూడా మీరు చర్చించారు, అప్పుడు ఎట్లాంటి అంశాలపైన చర్చించారు? అండి నేను వేరే ఇష్యూస్ చర్చించను. ఓన్లీ బీసీ ఇష్యూస్ ఏమి, ఆయన కులగన్న అంటే ఏమో తెలియకుండా ఉండింది. కులగన్న చేస్తే కనుక ఏమవుతుంది, ఏం చేయొచ్చు అనేది. కులగన్న అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2010లోనే వచ్చాయి. ఏమని, కులగన్న క్వాంటిఫైబుల్ డేటా కానీ ఎంఫరికల్ డేటా కానీ ఉంటే దాని ప్రకారము ఆ పర్సెంటేజ్ ప్రకారం బీసీ రిజర్వేషన్ పెంచుకోవచ్చును. నీకు 50% లిమిట్, సుప్రీంకోర్టు విధించిన లిమిట్ నీకు అప్లై కాదు కులగన్న ఉంటే. కులగన్న లేకపోతే 50%లోనే రావాలి. సో ఈ దొర ఏం చేసినాడంటే యాక్చువల్గా మనకు తగ్గించే పరిస్థితి ఉండేది కాదు లోకల్ బాడీస్లో. ఈయన ఏం చేశాడంటే ఇక్కడ ఒక గోపాల్ రెడ్డి అని ఒక అతను వేస్తే దాంట్లో నేను ఇంప్లీడ్ అయినా కూడా ఇక్కడ ఈ వాళ్ళకు ఈ కులగన్న
చేశాను నేనని చెప్పలేదు. ఓకే. వీళ్ళు అఫిడవిట్ వేస్తారు కదండి, అవునవును. కులగణన చేశానని చెప్పలేదు, అక్కడ వాదించలేదు కూడా. అవును. కులగణన పేరే తీసుకోలేదు నా. సకల జన సర్వే చేశాడు కదా, కనీసం అదన్నా బీసీలది 58.01 అని చెప్పి రాసి పబ్లిష్ చేశాడు. అది కూడా చెప్పలేకపోయాడు ఆయన. చెప్పకపోతే వాళ్ళు ఏం చేశారు, కొట్టేశారు. 50% తగ్గించమన్నారు. హైకోర్టుకు నేను సుప్రీంకోర్టుకు వెళ్తున్నాను, మీరంతా ఏం రావాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ వెళ్తుంది, మీరెందుకు స్పెండ్ చేయాలి డబ్బులు, అది ఇదని అప్పుడు ప్రకటనలు ఇచ్చాడు. చేసిన తర్వాత నేను అనుకున్నాను, ఓకే ఈయన ఇంత సిన్సియర్గా ఉన్నాడు కదా పోయి చేసుకొని వస్తాడు అనుకుంటే, ఆయన ఏం చేశాడంటే ఎస్ఎల్పి వేసి 2 గంటలకు డిస్కషన్ వస్తూ ఉంటే 12 గంటలకే దాన్ని వాపస్ తీసుకొని వచ్చేసాడు, విత్డ్రా చేసుకొని. ఓకే. అది ఆయన అనుకున్నాడు ఎవరికి తెలిసిండదని. ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చి అసెంబ్లీ పెట్టి కౌన్సిల్ పెట్టేసి 50%కు తగ్గించమని డెసిషన్ తీసుకొని తగ్గించేశాడు. అప్పుడున్న బీసీలకు ఉన్న రిజర్వేషన్ని కదంలో కేసీఆర్ తగ్గించినటువంటి సందర్భాలు. 34% ఉండే దాన్ని 23% చేశారు. 23, 22 అంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో ఎస్సీ ఎస్టీలది, ఆ జనాభా వాళ్ళ పర్సెంటేజ్ ఉందో దాని 50లో తీసేస్తే దాని మిగులు మనకు. ఓకే. ఇదే క్రమంలో ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా పెంచినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ జనాభా కంటే ఎక్కువ ఈడబ్ల్యూఎస్ ఉందని అనేక చర్చలు జరిగినాయి. అవును. ఈడబ్ల్యూఎస్ ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీసీల కోసం మేము పోరాడుతున్నాం, బీసీలే మా శ్వాస అంటున్న వాళ్ళకు ఈ అంశంపై ఏం చెప్పదలుచుకోరు సార్? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చేసి చూడండి, దానివల్ల నష్టం మనకేం జరిగింది, లాభం మనకి ఏం జరిగింది, ఈ రెండు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈడబ్ల్యూఎస్ లేనప్పుడు ఇక్కడ కాపులు, హర్యానాలో జాట్లు, గుజరాత్లో గుజ్జర్లు, రాజస్థాన్లో గుజ్జర్లు, మహారాష్ట్రలో మరాఠాలు, వీళ్ళందరూ కూడా బీసీలో చేరాలని చెప్పేసి పెద్ద ఫోర్స్ పెడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కూడా మీరు చూశారు. రాజశేఖర రెడ్డి అప్పుడు కూడా చాలా ఫోర్స్ పెడితే మేము కొట్టేపించినాం. ఆయన ఇచ్చినా కూడా కొట్టేపించినాం. అది చంద్రబాబు నాయుడు దగ్గర కూడా అలానే జరిగింది. ఏమి తర్వాత ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఈ గుజ్జర్లు ఏం చేశారంటే రైల్వే లైన్స్ అంతా ధ్వంసం చేసేసి ఎంత ఇలా వెళ్తుంది, అంతే ఉధృతంగా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. అప్పుడు నరేంద్ర మోడీ నన్ను ఒకటే క్వశ్చన్ వేశాడు. నేను కొద్దిగా ఆయనకు 97 నుంచి ఐఎమ్ నియరర్ టు హిమ్. మా కులమే అతను. నేను అఖిల భారతీయ తైలిక మహాసభకు జనరల్ సెక్రటరీ ఉంటే ఫర్ 12 years. 97లో వెంకయ్యనాయుడు గారు ప్రెసిడెంట్ ఉండి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మన యూత్ ప్రెసిడెంట్ వచ్చి కిషన్ రెడ్డి ఉన్నప్పుడు నేను వెళ్ళాను బీజేపీ ఆఫీస్కు. వెళ్ళేసి వాళ్ళతో కిషన్ రెడ్డితో మాట్లాడుతుంటే ఎందుకు వచ్చామంటే నరేంద్ర మోడీ ఉన్నాడు అంట కదా, ఆయన మా క్యాస్ట్ అన్నారు, అన్నారు. ఆయన అప్పుడు ఇన్ఛార్జ్ గుజరాత్ జనరల్ సెక్రటరీ బీజేపీకి. నేను కలవాలనుకుంటున్నా, ఆయన యాక్చువల్గా అగర్వాలా లేకపోతే తేలీనా, ఐ వాంట్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అని చెప్పి అంటే సరే అని వాళ్ళ ఇతన్ని పిలిచి అతన్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపించాడు. ఆయన్ని కార్డు పంపిస్తే జస్ట్ ఉండమని రామకృష్ణ 5 నిమిషాలు అని చెప్పేసి అందరినీ పంపించేసిన తర్వాత అతను నన్ను పిలిచాడు. పిలిస్తే నేను క్యా రామకృష్ణజీ మై ఆప్కో క్యా కర్ సక్తా హూ అని అడిగాడు నరేంద్ర మోడీ. అడిగితే కుచ్ నే సాబ్ ముझे एक ही ఇన్ఫర్మేషన్ चाहिए అన్న. క్యా హై అన్నాడు. మై తేలి హూ ఆప్ తేలియే హై క్యా అని అడిగా. అంటే నేను తేలిని నువ్వు తేలినా అని అడిగాను. టక్కని లేచేసాడండి. లేచేసి తిరిగి వచ్చేసాడు. నేను కూడా ఏమి లేచినాడని నేను లేచి నిలబడ్డా. గట్టిగా కరుచుకొని మై 100% తేలి హూ బై అన్నాడు. 100% తేలి హూ బై అన్నాడు. అంటే 100% నేను తేలినన్నాడు. సో అప్పటి నుంచి నేను జనరల్ సెక్రటరీ కదా ఆల్ ఇండియాకు. సో ఆయన కొన్ని ఇన్వైట్ చేశాను, కొన్ని మీటింగ్లకు వచ్చాడు. పాపం ఆయన్ని అడ్రస్ చేశాడు. హీ వాజ్ క్వైట్ గుడ్ అట్ దట్ టైం. సో 2003లో అతను చీఫ్ మినిస్టర్ అయినాక మళ్ళీ నాకు కనెక్షన్ లేదు ఆయనతో, ఇంకా నేను పెట్టుకోలే, బిజీగా ఉంటాడులే ఆయన అని చెప్పేసి. కానీ 13లో ఇక్కడికి దేశ్ముఖ్ని తీసుకొని మన లక్ష్మణ్ వచ్చాడు, డాక్టర్ లక్ష్మణ్. దేశ్ముఖ్ వచ్చేసి ఇన్ఛార్జ్ ఆఫ్ ఏపీ ఫర్ ఆర్ఎస్ఎస్. ఆయన వచ్చేస్తే ఆయన ఏమన్నాడంటే, రామకృష్ణయ్య గారు మీరు ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ పెద్ద పదవి తీసుకొని మీరు ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నాడు. అంటే నేను ఆర్ఎస్ఎస్ కాదండి, కాబట్టి అది రూల్డ్ అవుట్ ఆర్ఎస్ఎస్లో పదవి తీసుకోవడము. నాకు సిద్ధాంతాలే తెలియదు. బట్ బీజేపీలో నేను సింపథైజర్ని బీజేపీకి ఎప్పటి నుంచి, జనసంఘ్ డేస్ నుంచి కూడా. మీ ఆర్టికల్ 370 కానీ 32 కానీ ఇవన్నీ తీసేస్తామని మీరు చెప్పారు కాబట్టి ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ బీజేపీ. సో ఈ నేపథ్యంలోనే నేను సింపథైజర్ని అయ్యాను. బట్ మీరు చేసిన పనులు నాకు నచ్చలేదని చెప్పాను. ఏమిది అన్నాడు.
అంటే కళ్యాణ్ సింగ్ వచ్చేసి బాబ్రీ మస్జిద్ను కూలగొట్టేసి ఆయన క్రౌన్ని పోగొట్టుకున్నాడండి. చీఫ్ మినిస్టర్ పదవి నుంచి తొలగిపోయాడు. ఆయన తర్వాత మీరు ఏం చేశారు? दूध में गिरा మక్కిక చేసా ఫేక్ దియా ఉస్కున్నా. ఓకే. అంటే నీళ్ళలో పాలల్లో పడిన ఈగన్ మాదిరి తీసి అవతల పారేశారు. ఓకే. ఉమాభారతిని ఏం చేశారు? ఆమె చీఫ్ మినిస్టర్ అయింది. ఆమెను వచ్చేసి ఈదిగా కేసులో నువ్వు ఫ్లాగ్ నాటావు, నేషనల్ ఫ్లాగ్ నాటావు అని చెప్పేసి వాళ్ళు కేసు పెడితే ఏమి ఆ సమాన్స్ తెప్పించి నీకు సమాన్స్ వచ్చినాయి కోర్టు నుంచి, నువ్వు రిజైన్ చేయమన్నారు. ఓకే. ఆమె రిజైన్ చేసేసింది. మా నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. అతన్ని పార్టీలు కాళ్ళు పట్టుకొని గుంజుతూ ఉన్నారు. అతను ఎప్పుడు కింద పడతాడో మాకు తెలియదు. సో అటువంటి టాల్ లీడర్స్కే మీరు ఈ విధంగా పరిస్థితి కల్పిస్తే నన్ను ఈ దినం మీరు తీసుకొని ఒక పదవి ఇచ్చి ఇంకా నాకేం చేస్తారు మీరు అని చెప్పారు. ఓకే. అడిగాను నేను. అడిగితేనే ఆయన కంగు తిన్నాడు. ఇట్లా అడగరని అనుకున్నాడు ఆయన. అడిగిన తర్వాత సో సారీ సార్, కాబట్టి నేను చేరలేను అని చెప్పారు. సరే రామకృష్ణయ్య గారు మీ ఇష్టము, మేము మాత్రం ఆఫర్ ఇస్తున్నాము అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. డాక్టర్ లక్ష్మణ్ తర్వాత 1 hour 1.5 తర్వాత ఫోన్ చేసి, బా ఏం మాట్లాడేవయ్యా, నువ్వే మాట్లాడుతావా ఆ విధంగా, ఇంకెవరు మాట్లాడలేరు అన్నాడు. సర్లేండి సార్, కరెక్ట్గా చెప్పాను కదా అని చెప్తే కానీ నరేంద్ర మోడీ సర్ప్రైజింగ్లీ 13th September 2013 ఆయన పేరుని డిక్లేర్ చేసింది బీజేపీ. ఏమని? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫ్రమ్ బీజేపీ అని. నాకే సర్ప్రైజ్ అయిపోయింది. అతను కలిసిరా సార్ ప్రధానమంత్రి అయిన తర్వాత? కలిసాను. ఎట్లా రెస్పాండ్ ఉంది గతంకి? క్వైట్ గుడ్. ఈజ్ నాట్ దట్. ఇప్పుడు నువ్వు పోయినా కూడా కొద్దిగా పరిచయం ఉంటే కరుచుకుంటాడు. అయ్యో నగేష్ కైసా హై భయ్ తుమ్ అని. అంటే ఈజ్ ఏ పబ్లిక్ మ్యాన్. హీ నోస్ the reactions of the public and he has studied the public mind and he acts like that. He is a leader of general public. Not like other people. ఏమి అతను అప్పుడు ఏం చేశాడంటే నన్ను చూడండి 13 అంతవరకు నా ఫోన్ నెంబర్ అతని దగ్గర మళ్ళీ తీసుకున్నాడో ఎవరి దగ్గర ఉండిందో తెలియదు కానీ బట్ October 4th నాకు ఫోన్ చేశాడు. ఆయన కైలాసనాథన్ అని వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే. ఆయన ఫోన్ చేసి అమ్మా ఈ కైలాసనాథన్ సీఎం గుజరాత్ आप రామకృష్ణయ్య క్యా అని అడిగాడు. అవునండి. ఎస్ రామకృష్ణయ్య మై క్యా, వాట్ ఈస్ ద మ్యాటర్ అని అడిగాడు. నరేంద్ర భాయ్ వాంట్స్ టాక్ టు యూ అన్నాడు. పుట్ హిమ్ ఆన్ ద ఫోన్ అని చెప్పాను. अरे भाई रामकृष्ण जी मैं तो प्राइम मिनिस्टर कैंडिडेट बन गया, आ जाओ ना अभी काम करेंगे अपन लोग मिलके అంటే నేను వెళ్ళాను. వెళ్ళి ఆయనకు వ్యూహాలన్నీ ఇచ్చింది పక్కా ఇచ్చానండి. వాళ్ళు డైలీ నేను పేపర్ చదువుతాను పొద్దున్నే, ఆయన కాంటాక్ట్ చేస్తాడు కైలాసనాథను. ఆ దినం ఏం చెప్పాలి, ఆయన ఎట్లా బిహేవ్ చేయాలి అనేది నేను చెప్పేవాడిని. మీరు ఏదైతే వ్యూహాలు ఇచ్చారో అదే పార్టిసిపేట్ అంటే ఫాలోడ్ దట్. ఒకటి చాయ్ వాలా ఒకటి, తర్వాత కహా రాజ్భోజ్ కహా గంగు తెలి, తర్వాత ఏ నీచ్ జాతి కా లోగ్ ऐसा ही बात करते, అది సోనియా గాంధీ చెప్పింది. కహా రాజ్భోజ్ కహా గంగు తెలి అని గులాం నబీ ఆజాద్ చెప్పాడు. ఏమి కహా ఇడు చాయ్ वाला है आप तो हार जाएंगे, आप AICC ऑफिस में आ जाइए, हम एक डब्बा देके आपको चाय पिलाने के लिए दे देंगे, हम लोगों को चाय पिलाते रहना అన్నాడు. ఎవరు? మణిశంకర్ అయ్యారు. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్ నరేంద్ర మోడీ విషయంలో, నిజంగానే ఛాయ్ అమ్మిండి ఆయన? ఎస్ సోల్డ్. ఎందుకంటే నాకు ఆయన ఫ్యామిలీ అంతా తెలుసు, వాళ్ళన్న తెలుసు. వాళ్ళన్న వస్తే ఇక్కడే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. 100% ఛాయ్ అమ్మినాడు. కానీ ఆయన చేత ఛాయ్ తాగిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్కరు రైల్లో పోయినోడు అందరు తాగాడు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారండి? ఆయన చిన్నపిల్లోడుగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు స్కూల్కి పోయి వచ్చి వాళ్ళ నాన్న దగ్గర ఛాయ్ తయారు చేసుకొని ఛాయ్ అని రైల్లో స్టేషన్లో తిరుగుతుంటే అప్పుడు ఏ లీడర్గా పోయి ఈడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు నరేంద్ర మోడీ రేపు పొద్దున, ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి మేమని అనుకుంటారా? అనుకోరు. అదే జరిగింది ఇక్కడ. బట్ ఈ హస్ సోల్డ్ ఛాయ్, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. అండ్ ఐ టోల్డ్ హిమ్ దట్ యూ టేక్ దిస్ ఇన్ ద నేషన్ లెవెల్.